హాస్టళ్లలో కౌన్సిలర్‌లను నియమించాలి. కవితక్క మాత్రం చాలా ఓకే. మునగాలలో చనిపోయినటువంటి సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆమె తల్లిని ఓదార్చి 50,000 ఆర్థిక సాయం గూడా అందజేశారట. నిజంగా అంటే సరే కవితక్క గురించి మనం తర్వాత మాట్లాడదాం గానీ, అక్కడ హాస్టళ్లలో నిజంగా ఎందుకు చనిపోతున్నారు? వరుసగా ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? దీని మీద గవర్నమెంట్ మాత్రం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే అక్కడ నిజంగా అంటే చదువుల ఒత్తిడి భరించలేక చనిపోతున్నారా? లేకుంటే ఇంకా అక్కడేమన్నా ఇష్యూస్ ఉన్నాయా? దాని మీద అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒకటే హాస్టలు అటువైపే ఇద్దరు, ముగ్గురు, నలుగురు దాకా పిల్లలు చనిపోయారు సూసైడ్ చేసుకొని. ఇది చాలా అంటే అందరూ చర్చించాల్సినటువంటి విషయము. దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి విషయం. గవర్నమెంటు దాని మీద ఫోకస్ పెట్టి అక్కడ ఎందుకు జరుగుతుంది? ఏంటి? దాన్ని ఎలా అరికట్టాలనే దాని మీద మాత్రం ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి ఇష్యూ. ఇక సరే కవితక్క పోయి అక్కడ వాళ్ళను పరామర్శించిర్రు. ఓకే. ప్రతిపక్ష నేత కాబట్టి ఆమె పరామర్శిస్తూ ఉంటారు. సరే. కాకపోతే ఇక్కడ కొన్ని డౌట్‌లయితే మళ్ళీ జనం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు గాబట్టి అక్కడ పోయి పరామర్శిస్తున్నారు. అప్పుడేమైంది? మీ హయాంలో చాలామంది చనిపోయారు సూసైడ్ చేసుకొని. మరప్పుడు ఒక్కసారి గూడా పోయి మీరు పరామర్శించలేదు అన్న కామెంట్‌లయితే వస్తున్నాయి. దాని మీద గూడా మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.